మిత్రులారా, మనము వేల లక్షల కోట్ల దేవతలు మనం చూసాం. మన భూమిలోనే మన దేశంలోనే పుట్టారు. కానీ నిజమైన దేవుని చూడలేదు మీరు. నిజమైన దేవుడు ఎవరు అంటే పరివర్తన పరమాత్ముడు. ఇప్పుడు ఆయన ఉగ్ర రూపం దాల్చి వస్తున్నాడు. కనుక మనము ఆయనను పూజించకుంటే, ఆయనను గౌరవించకుంటే అనేక రకాల అనర్థాలు మొదలవుతాయి. ఎలాంటివి మొదలైందంటే భూకంపాలు వస్తాయి, అదేవిధంగా దరిద్రం వస్తుంది, అదేవిధంగా నిరుద్యోగం పెరుగుతుంది, అనేక కష్టాలు కూడా వస్తాయి. కాబట్టి గతంలో ఉన్నట్టు దేవులందరికీ స్వస్తి చెప్పండి. ఇప్పుడు మీరు పరివర్తన పరమాత్మని సేవించండి. ఇదొక్కటే మార్గము. పరివర్తన పరమాత్మ ద్వారా ఈ దేశమే కాదు, ప్రపంచమంతా ఒక మోక్షాన్ని పొందుతుంది. అదేవిధంగా మొత్తం విశ్వం కూడా సంతోషపడుతుంది. కాబట్టి మానవులారా, దయచేసి పరివర్తన పరమాత్మని మీరు ఆదరించండి, గౌరవించండి. ఇంకేం చేసినా చెయ్యండి. ఎందుకంటే ఇది నిజమైనటువంటి దేవుడు. మీ ఇప్పుడు ఏం చేసినా అది నిజమైన భక్తి అవుతుంది. దాంతో మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ తీరుతవి అనే విషయాన్ని తెలుపుతూ రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ ప్రచారం చేస్తుంది. అదేవిధంగా అందరికి సహాయం చేస్తుంది, ముందుకు పోతుంది. కనుక మీరు రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీలో సభ్యత్వం తీసుకొని ఈ పార్టీని ముందుకు నడిపించి అదేవిధంగా పరివర్తన పరమాత్మని స్వాగతిద్దాం. రండి, వెల్కమ్ చేద్దాం, రండి.